మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, చిన్నజీఆర్ స్వామి చేసిన కామెంట్స్ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వేడిగా ఉంది. మొత్తం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మన జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు ఎటువంటి పీఠాలను స్థాపించలేదని 32 ఏళ్ళకి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయారని చెప్తున్నారు. మరి క్రెడిట్ అంతా విజయనగర సామ్రాజ్యానికి చెందిన వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఈ కామెంట్స్ వెనక అసలు తాత్పర్యం ఏంటంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి శివభక్తులు చాలా ఫైర్ మీద ఉన్నారు, వెంటనే సారీ చెప్పాలంటున్నారు. ఇక్కడ హిందుత్వాన్ని చీల్చి శివభక్తులకు విష్ణు భక్తులకు మధ్య గొడవ పెట్టాలని ఉద్దేశమా, లేదా దీని వెనక ఇంకేదన్నా కుట్ర ఏదన్నా దాగి ఉందా? అసలు దీన్ని ఎలా చూస్తున్నారు? ఆ కామెంట్స్ని మీరు ఎలా ఖండించబోతున్నారు గురుగారు? చాలా మంచి విషయం అడిగారు. ఎందుకంటే ఇది మనకు ఒక సనాతనమైనటువంటి ప్రశ్న. ఏమిటి? ఒక చర్చ కూడా, సనాతనమైన చర్చ. ఏమిటి సనాతనమైన చర్చ అంటే ఆదిగా అంటే మన ప్రారంభం నుంచి కూడా మన భారతదేశం అనేది కాకుండా ఈ ప్రపంచంలోనే, ఈ విశ్వంలోనే భారతదేశమే మూలం అన్నమాట. తర్వాతనే అన్నీ కూడా వ్యాపకం అంటారు. వ్యాపకం అంటే మిగతా అందరూ ఎక్కడెక్కడో వెళ్ళి వాళ్ళ జీవన విధానం కోసం విదేశాలు అంటాం కదా ఈ రోజున, సముద్రాలు దాటి అక్కడంతా వెళ్ళి అక్కడ స్థిరపడి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం అలా వ్యాపకం చెందినదే ఇది. దానికి మనకు చెప్పాలంటే మయా క్యాలెండర్ అనేది విదేశీయుల యొక్క సిద్ధాంతం. ఆ మయా క్యాలెండర్, ఆ మయ సంతానం, మయ సంతతి అనేది ఎవరంటే మన వాళ్ళే, మన భారతీయులే, భారతదేశం వాళ్ళే. అయితే ఇవంతా కూడా మనం పక్కన పెట్టేస్తే ప్రధానంగా ఇక్కడ వచ్చేటువంటి చర్చ ఏమిటరా అంటే, మన భారతదేశంలో రెండు మతాలు. ఆ 2 మతాలు ఏమిటి అంటే శైవ మతము, వైష్ణవ మతము. 2 మతాలు ఉండేటివి. ఈ 2 మతాలే అందరికీ తెలిసినవి. అయితే ఈ 2 మతాలు అనేది కూడా మనకు ప్రధానంగా చెప్పాలి అంటే తల్లి తండ్రి. శైవ మతం తల్లి వంటిది, వైష్ణవ మతం తండ్రి వంటిది. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా సృష్టి అనేది జరగదు. అయితే ఏమిటి దీనికి ఇలా చెప్తున్నారు అని కూడా మీరు అనుకోవచ్చు. మీరే ఉన్నారు, మీ తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. తల్లిదండ్రుల్లో నీకు ఎవరు ఇష్టము అని అడిగితే ఎక్కువ శాతం చెప్పేది తల్లి అని చెప్తారు. కొంత భాగం పర్సంటేజ్ ఎక్కువ శాతం 100% ఉన్నారనుకోండి, 2 మతాలు కలిపి, ఎవరు నీకు ఎక్కువగా తల్లి అంటే ఇష్టమా, తండ్రి అంటే ఇష్టమా అని ఎవరన్నా నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని, అప్పుడు మీరేం చెప్తారంటే ఆలోచించుకోకుండా సడన్గా టక్కని నాకు మా అమ్మ అంటే ఇష్టము అని చెప్తారు. ఎందుకు అమ్మ అని ఇష్టం అంటే, బిడ్డని హత్తుకొని తను ఎత్తుకొని తనను ముద్దులాడుతూ తన ముద్దు ముచ్చట్లు అని తీరుస్తూ, అంటే తనకేమి కావాలో అన్నీ కూడా చూసుకుంటూ తల్లి తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఇది తల్లి. కాబట్టి అందరూ కూడా తల్లి అని చెప్తారు. ఆ తల్లి వంటిదే శైవ మతం. అంటే ప్రతి ఒక్కరికి కూడా కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీర్చేటువంటి వాడే ఆ పరమశివుడు. అందుకే తల్లి వంటి వాడు అంటారు. ఏమంటారు అంటే ప్రతి ఒక్కరి భక్తుల యొక్క కోరికలు ఏది కావాలంటే అది తీర్చేవాడు అనమాట. అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా అడిగిన కోరికలలా తీరుస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ తల్లి అంటే అందరికీ లెక్కలేదనమాట. తల్లి అంటే లెక్కలేదు. తర్వాత తండ్రి వంటి వాడు వైష్ణవ మతం. అలాగే తక్కువ శాతం మాత్రమే తండ్రి అంటాడు. ఎందుకంటే ఏది ఏమైనా కూడా తండ్రి చేస్తేనే కదా తల్లి పెట్టేది అనేది అందరికీ తెలిసిన లోక జ్ఞానమే, వాస్తవమేది. ఏదైనా ప్రతిదీ కూడా తల్లికి తండ్రి బిడ్డకి ఇద్దరికి కూడా తండ్రే చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి అలాంటిదే వైష్ణవ మతం. ఈ 2 మతాలను వేరు చేసి చూడడం అనేది 100% భారతదేశంలో హిందువులకి సమంజసం కాదు. వేరు చేసి చూడడం అనేది. మనము తండ్రి వంటి వాడని ఎందుకు చెప్పుకున్నామంటే, విష్ణువు అన్ని కోరికలన్నీ ఇచ్చితే భక్తులందరూ కూడా ఆ కోరికలను తీసుకొని పొంది ఆయన వాళ్ళనే నెత్తినెక్కి తొక్కాలని చూసేటువంటి వాళ్ళు భక్తులు ఎక్కువైపోయారనమాట. ఎవరిని? శివుణ్ణే తొక్కేయాలి అంటే భస్మాసురుడే.
ఏకంగా ఆయనకు వరం ఇస్తే ఆయన ఎత్తినే చేయబెట్టడానికి ఆయన్ని భస్మం చేయడానికి ప్రయత్నం చేశాడు భక్తుడు. ఆయన కోసం వైష్ణవుడైనటువంటి మహావిష్ణువు వచ్చి ఆయనను సంహరించాల్సిన పరిస్థితి వచ్చింది. అలా వీళ్ళిద్దరూ దాన్ని ఏమంటారంటే శివరూపాయ విష్ణవే విష్ణు రూపాయ శివ అని చెప్పి మనం అందరం చెప్తుంటాం. అయితే ఇక్కడ ఏమైందంటే మనం హీరోల్ని నీ హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప, హీరోల్ని పరిగణలోకి తీసుకొని మనము హీరోల్ని చూసినట్టు దేవుళ్ళని చూస్తున్నారు. ఇప్పుడు ఇలాంటిదే తను చేసిన కామెంట్ ఏమిట్రా అంటే 100% మాకు చిన్నప్పుడు నేను ఎన్టీఆర్ అభిమాని, నాకు ఎన్టీఆర్ అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అభిమానమే. ఎందుకంటే ఇంకొకరిని ఆ విధంగా చూడలేమన్నమాట, ఎన్టీఆర్ లాగా చూడలేమన్నమాట. లేదు నీకు నాగేశ్వరరావు అంటే అభిమానం అనుకుందాం, మా హీరో గొప్ప నేనంటే మా హీరో గొప్ప అని నువ్వు అన్నట్టుగా ఏమైపోయిందంటే ఇక్కడ మా దేవుడు గొప్ప అని చెప్పేసి ఇది కొట్లాడుకోవడం తప్ప దేనికి పనికిరాదు. దేనికి? ఎందుకంటే ఇద్దరూ ఉండాలి, తల్లి తండ్రి ఇద్దరూ ఉంటేనే విశ్వం అనేది సాగుతుంది, ప్రతిదీ కూడా నడుస్తుంది. దాన్ని సృష్టి క్రమం అంటారు. సృష్టి క్రమం సాగుతూ ఉంటుంది. ఇద్దరిని వేరు చేసి వ్యత్యాసాలు అనేది చూడడం అనేది భారతదేశంలో హిందువులకి ఎవరికి తగదు. అయితే ఆ మతాలు అనే ఒక సమస్యను సృష్టించుకొని ఎవరు భక్తులే తినింది అరక్క మతం అనే ఒక మా దేవుడు గొప్ప అని చెప్పేసి చెప్పుకోవడం వల్ల ఈ మతాల మధ్య ఎక్కువైపోయి వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు, కొట్లాట్లు, యుద్ధాలు అన్నట్టుగా కూడా సాగాయి. ఆ తర్వాత కాలక్రమంలో రాను వీటిని విదేశాల్లో స్థిరపడినటువంటి వీళ్ళే కొంతమంది ముస్లింలు వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలను చూసి అది వాళ్ళు ఆసరా చేసుకొని భారతదేశంలోకి చొరబడి వీళ్ళిద్దరి మధ్య చిచ్చుబెట్టి వైష్ణవ మతం, శైవ మతం అని చెప్పేసి హిందువుల్ని విడగొట్టేసి విభజించు పాలించు అని చెప్పినట్టుగా వీళ్ళిద్దరిని కలవనీయకుండా వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టేసి వాళ్ళు ఈ భారతదేశాన్నంతా కైవసం చేసుకొని పరిపాలిస్తూ అలాగే హిందువులందరినీ కూడా వాళ్ళ యొక్క సంఘంలోకి కన్వర్ట్ చేసుకున్నారు. తర్వాత దాంతోపాటు అనేక సంపదనంతా కూడా దోచేశారు, అనేక రాజ్యాలన్నింటినీ కూడా ఆక్రమించేశారు, రాజులుగా పరిగణలోకి వచ్చారు, రాజ్యాలను పరిపాలించారు. వీళ్ళిద్దరిని కొట్టి ఈ వైష్ణవ మతం, శైవ మతం అని ఇద్దరిని డివైడ్ చేసి కొట్టేసి వీళ్ళు భారతదేశం అనే ప్రపంచానంతా కూడా ఆక్రమించేశారు. అందులో జరిగిన ఘోరాలు, నేరాలు అనేది చాలా భయానకమైనటువంటివి, బీభత్సమైనటువంటివి, చెప్పుకుంటే కూడా భరించలేనివి, సహించలేనివి, అవి వింటే కూడా ఇంకా తట్టుకోలేనిది, అవి వింటే కూడా మరణమే శరణ్యం అన్నట్టుగా కూడా ఆలోచన వచ్చేస్తుంది. అటువంటి అంత భయానకమైనటువంటివి. అలా భారతదేశ హిందూ స్త్రీని చెరపట్టారు, సిరిని చెరపట్టారు. సిరి అంటే సంపదను చెరబట్టేశారు. అలా ఈ మతాల మధ్య వీళ్ళు వీటితో కొట్టుకోవడం వల్ల మూడో వాడికి అవకాశం దొరికింది, పరిపాలించేశాడు. ఆ తర్వాత వీళ్ళు ఇలా చేసి పరిపాలన చేస్తున్నారు, భారతదేశం అంతా ఆక్రమించేస్తారని చెప్పేసి మొఘలులు చేస్తారని చెప్పి క్రైస్తవ మతం ఏమంటే అప్పుడు భారతదేశంలోకి మూడో మతం ఎంటర్ అయి ఉన్నది, అది ఇస్లాం మతం. తర్వాత క్రైస్తవ మతం అనే వాళ్ళు చూసి అక్కడ వీళ్ళందరూ కూడా మేమేమైనా తక్కువ తిన్నామా, మేము వస్తాము, వాళ్ళు వచ్చి ఆమెన అందరి మధ్య చిచ్చు పెట్టేసి విభజించు పాలించు అని చెప్పేసి కులాల మధ్య వాళ్ళు ఏకంగా సంఘాల మధ్యగా డివైడ్ చేసేస్తారు. సంఘాల మధ్య అంటే కాపులు, కమ్మలు, రెడ్లు, అలాగే ఇలా రకరకాలైనటువంటి వాళ్ళందరినీ డివైడ్ చేసేసి ఒకరికి సంబంధాలు లేకుండా అందరినీ డివైడ్ చేసి అందులో పాపము మన ఆదివాసీలైనటువంటి దళితులని, అనేక
కోయల్ని, చెంచుల్ని, లేక అనేక రకాలైనటువంటి అడవిలో జీవించినటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారని చెప్పి వీళ్ళందరికీ కూడా వాళ్ళకి చెప్పి ఆమెన వాళ్ళందరినీ కూడా ఆ క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ చేసేసుకొని వాళ్ళు మన సిరిని స్త్రీని రెండు వాళ్ళు చెరబట్టారు. మన సిరి అంతా కూడా మన సిరి సంపదలంతా కూడా దోచుకుపోయారు. అలాగే మన స్త్రీలను అందరినీ కూడా ఎత్తుకుపోయారు. భారతదేశ స్త్రీని ఎత్తుకుపోయారు, సిరిని ఎత్తుకుపోయారు, రెండు దోచుకుపోయారు. అలా వాళ్ళు చేశారు. దీనికి కారణం ఏమిటి అంటే ఈ మతాలే, ఈ సంఘాలు మతాల వల్ల హిందువులు ఒకరిని ఒకరు కలవరన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయం, అందరికీ ఉండదు అనేది కూడా తెలుసు అందరికీ. రెండోది, మనం మధ్యలో ఏదైనా చిచ్చు పెట్టామంటే ఇంకా అది బగ్గుమంటుంది అని చెప్పేసి ఈ ఇద్దరికి కూడా తెలిసిన విషయాలే. ఎవరికి? ఇస్లాం మతానికి కావచ్చు, క్రైస్తవ మతానికి కావచ్చు, బాగా తెలిసినటువంటి నాడి. ఆ విధంగా భారతదేశాన్ని వీళ్ళు పరిపాలించగలిగారు ఇద్దరు కూడా. లేదంటే వాళ్ళు గన్లతో తీసుకొని పిట్టలను కాల్చినట్టు కాల్చేసి భయపెట్టి అలా కూడా రెండు విధాల ఇది చేసేసారు. మొత్తం ప్రపంచమంతా కూడా పాడు చేసేసారు. దీనికి పాడైపోవడానికి కారణం ఏమిటంటే ఈ యొక్క మతాలే ప్రధానం. ఆ మతాలని ఈ రోజున మళ్ళీ రెచ్చగొడుతున్నారు. ఈ చిన్నజీయర్లు లాంటి వాళ్ళే సంఘంలో కాస్త పేరు, పలుకుబడి, సంపద. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ వెనక కేవలం ఈ మత విద్వేషాలు లేపడమేనా, లేదంటే ఇంకేమైనా ప్రోపగండా దాగుందంటారా మీ ప్రకారంగా? 100% అయితే చిన్నజీయర్ వచ్చేసి ఇక మతాల మధ్య పెట్టాలని అదే చిచ్చు పెట్టాలనేం కాదు, హిందువుల మధ్య చిచ్చు పెట్టాలనేం కాదు, ఏదో స్లోలో అన్నట్టుగా తను మైక్ పట్టుకుంటే ఏదో మాట్లాడేయడం వాస్తవం అది. అంటే ఇక్కడ శివభక్తుల కంటే విష్ణు భక్తులే కొంచెం ఒక మెట్టు ఎప్పుడు కూడా పైన ఉంటారు అనే ఒక ప్రోపగండా అనుకోవచ్చు. ఆ వ్యత్యాసం అయితే ఉంది. ఏమిటి? ఆ వ్యత్యాసం అయితే ఉంది అనమాట. అదే ఇక్కడ వైష్ణవ మతం మయమే గొప్ప అన్నది ప్రజలలో చూపించుకోవడము అనేది 100% స్పష్టంగా కనపడుతూ ఉంటుంది క్లియర్గా. ఇక్కడ ఆ కారణంగానే మాట్లాడడమే తప్ప ఏదో మతాల మధ్య చిచ్చు పెట్టాలి, వీళ్ళందరినీ మార్చాలి అనేది కాదు వాస్తవంగా. అది కాకుండా మీరన్నట్టుగా ఆదిశంకరాచార్యులు వైష్ణవ మతస్థుడని చెప్పడాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక మతాన్ని పెంపొందించుకోవడానికే మాత్రమే మాట్లాడాడు తప్ప లేదంటే మేమే అన్ని చేసాము, మొత్తం మేమే మూలాధారము ఈ ప్రపంచానికి అని చాటి చెప్పడం అనే ప్రయత్నమే తప్ప అయితే ఏదో ఇది మనం ఒకటి మాట్లాడితే ఇది ఎక్కడికి వెళ్తుందని ఊహించలేదు. ఏమిటి? మనము ఒక విధంగా ఆలోచించి మాట్లాడితే అవి పరిపరి విధాల ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అంత దూరదృష్టి ఆలోచనతో మాట్లాడలేదు. ఇది మాత్రం వాస్తవం. కానీ ఏది ఏమైనా ఇది 100% భారతదేశంలో హిందువులందరినీ విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే, హిందువులందరినీ కూడా విడగొట్టడానికి మాత్రమే, హిందువులందరినీ కూడా చెడగొట్టడమే తప్ప ఇప్పుడే కాస్త ఇప్పుడే హిందువులందరూ కూడా లోకజ్ఞానం అనే తెలివితేటలను ఇప్పుడే కాస్త పదును పెట్టి ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు హిందువులకి తగినట్టుగా బీజేపీ అని కేంద్రంలో బీజం వేసింది. అంటే సపోర్టు ప్రజలకి, ప్రభుత్వం అనే సపోర్టు ఒకటి దొరికింది. ఆ ఆసరాతోటి హిందువులంతా కూడా హిందువులము అని చెప్పేసి ఏకమవుతున్నటువంటి సందర్భంలో కాస్త చీలికలు తీసుకురావడానికి అందరము ఒకటే. ఇక్కడ శైవము వైష్ణవము అనేది ఏమీ లేదు, మనం అందరము ఒకటే, సంఘాలమందరం కూడా హిందువులము, మనమందరం ఒక తాటిపైకి వచ్చితే కానీ మన భారతదేశాన్ని మనము కాపాడుకోలేము అనే ఆలోచన ప్రతి హిందువులోనూ స్టార్ట్ అయింది. దానికి పూర్తిగా బీజేపీ సపోర్టు వాస్తవం 100%. అలా కేంద్రంలో బలం అనేది మనకు హిందువులకి సపోర్ట్ ఉంది కాబట్టి అలా ప్రజల్లో మార్పు అయితే వచ్చింది, ఆల్రెడీ వస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇటువంటి సమయంలో మళ్ళీ హిందువుల్ని విడగొట్టడానికి, హిందువుల్ని విచ్ఛిన్నం చేయడానికి
ఇది సమాజానికి వినాశకారణమైనటువంటి ప్రసంగమే. ప్రపంచానికి, భారతదేశానికి, అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ప్రపంచానికని, వీళ్ళల్లో వ్యత్యాసాలను తీసుకురావడము, వీళ్ళందరినీ విచ్ఛిన్నం చేయడము, వీళ్ళందరినీ చెడగొట్టడము, వీళ్ళల్లో విద్వేషాన్ని ప్రేరేపించే మాటలే తప్ప ఇది సమాజానికి ఉపయోగపడేటువంటి మాట అయితే కానే కాదు. ఇటువంటి మాటలు చేయకూడదు, ఎవరైనా సరే చేయకూడదు. హిందువులు అందరూ ఒకటే, హిందూ సమాజం అంతా కూడా ఒకటి కావాలి, అందరూ కలిసిమెలిసి ఉంటేనే బలం ఉంటుంది. ఇప్పుడు మనము పిల్లల్ని అడిగినా చెప్తారు సామెత, ఏమని, ఒక 5 కట్టెల్ని కలిపి కట్టకట్టి ఇంచమంటే ఇంచలేరు, అదే ఒక కట్టి చేతికి ఇచ్చి ఇంచమంటే పిల్లోడైనా ఇంచేస్తాడు. ఆ విధంగా హిందువులు సంఘాల వారిగా ఒకటి, రెండోది మతాల వారిగా, ప్రధానంగా మెయిన్ మతాల వారిగా విడిపోవడం వల్ల ఏమైపోతుంది అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మళ్ళీ క్రైస్తవ మతానికి 100% ఊతం ఇచ్చినట్టే అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం తరివేసామో క్రైస్తవ మతాన్ని, అంటే ఆంగ్లేయుల్ని, మళ్ళీ వాళ్ళంతా కూడా భారతదేశాన్ని ఇప్పటికే 100కి 50% వచ్చి అల్లుకుపోయారు. హిందువులందరూ క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయిపోయారు. ఈ రోజున వాళ్ళతో చాలా న్యూసెన్స్గా ఉంది భారతదేశం అంతా కూడా. అటువంటి సందర్భాల్లో ఇప్పుడు మళ్ళీ నువ్వు వైష్ణవ మతము, శైవ మతం అని చిచ్చు పెట్టడం 100% ఇది దేశద్రోహం కిందకే వస్తుంది. ఏమొస్తుంది? స్వతహాగా ఇది ఆయన చేసిన కామెంట్స్ అనుకోవచ్చా, లేదంటే వేరే మతాల పెద్దలు ఎవరన్నా దీని వెనకాల ఉండి ప్రేరేపించడం వల్ల చేసిన కామెంట్స్ ఏమన్నా అనుకోవచ్చు అంటారా? నేను వీళ్ళ వెనక పెద్దలు అని నేను నమ్మను. ఇతనే సొంతంగా మాట్లాడాడు. అంటే దీని వెనక ఏదో కుట్రతే లేదని అనుకుంటున్నాను. ఈయన మాత్రమే తను ఏదో కేవలము వేరే మతాల కంటే మా మతం కాస్త సుపీరియర్, మా కమ్యూనిటీ కొంచెం పెద్దది అని చూపించుకోవడానికి, వైష్ణవ మతంని పెంపొందించుకోవడానికి చేసిన మాటలే తప్ప దీని వెనక పెద్దలు అంటే ఎవరేం లేరు. పెద్దలంటే ఇంకా ఎవరుంటారు, రాజకీయ నాయకుల గురించి చర్చ వస్తుంది. అటువంటి లేదు. 100% వాస్తవంగా చెప్పాలి అంటే కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం, అంతే తప్ప ఇంకొకటి కాదు. రెండోది, ఈ మనం రెండు మతాలే కాకుండా ఇప్పుడు మన భారతదేశంలోనే మళ్ళీ ఇంకొక మతం పుట్టుకొస్తుంది. అదే సాయి మతం అని చెప్పేసి. మీ ప్రకారంగా సాయిబాబా దేవుడా కాదా గురుగారు? దేవుడు అనే మాటలతో కూడా అనడానికి అర్హత లేదుగా. తను ఇప్పుడు ఆ విషయం కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆది శంకరాచార్యుల గురించి గుర్తు చేశారు కాబట్టి. ఎందుకంటే మాటల్లో ఆది శంకరాచార్యులు కాదు ఈ పీఠాలను స్థాపించింది అని. ఎప్పుడూ దాదాపు 1300 సంవత్సరాల కిందటనే మన ఆది శంకరాచార్యులు దాదాపు శ్రీలంక నుంచి కూడా, దక్షిణాది శ్రీలంక నుంచి కూడా మన కాశ్మీర్ వరకు, అది పాకిస్తాను, కాశ్మీర్, ఇదంతా కూడా ఉన్న శక్తి పీఠాలన్నిటికీ ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి, ఎవరు? ఆది శంకరాచార్యులు ప్రాణప్రతిష్ఠ చేసి అన్ని దేవాలయాలకు జీర్ణోద్ధారణ చేసి పునఃప్రారంభ ప్రతిష్టలన్నీ కూడా చేసి అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేసి శోభాయమానంగా ఈరోజు వెలుగుతున్నాయి. అంటే అదంతా చేసింది 100% ఆది శంకరాచార్యులు. ఈయన శివ స్వరూపం, శివుడే జన్మించినటువంటి అవతారం. అది కూడా మన కేరళలో, మన దక్షిణ భారతదేశంలో కేరళలో త్రిశూర్ డిస్టిక్ అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఆయన జన్మించాడు. అయితే అక్కడ జన్మించి భారతదేశంలో ప్రతి దేవాలయాన్ని, ప్రతి ప్రాంతం కూడా ఆయన శరవేగంగా ఆయన అన్ని దేవాలయాల్ని పునఃప్రారంభం చేసుకుంటూ ప్రాణప్రతిష్ఠ జీవం పోసినటువంటి వాడు. ఆ భాగంలోనే ఆయన పీఠాలను కూడా ఏర్పాటు చేశాడు. ఎవరు? ఆది శంకరాచార్యులే పీఠాలని ఏర్పాటు చేశాడు. ఇంకా చెప్పాలంటే గురువుల్లో మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి మనుషులలో, అంటే గురువు అనగా మనకు నవగ్రహాలలో
బృహస్పతిని మాత్రమే హిందువులు అందరూ కూడా గురువుగా పూజించాలి. అది వైష్ణవుల శైవుల అనే సంబంధం లేదు. హిందువులు వీళ్ళందరూ కూడా ఆయనను గురువు అనే పూజించాలి అంటే, గురువుగా భావించాలి అంటే అది బృహస్పతి అనే అటువంటి దేవతలందరికీ గురువైన వాడు బృహస్పతి. ఆయనను మనం పూజించాలి మొదటిగా. తర్వాత రెండోది, మనుషుల్లో మనకు ఎవరైనా గురువుగా పూజించాలి అంటే ఆయననే ఆది శంకరాచార్యులు. ఏమంటారు? ఆదిదేవుడని మహావిష్ణువుని అంటాం. ఆదిదేవుడని ఆయనే వైష్ణవ మతం. ఎవరు? మనకు శ్రీమన్నారాయణుడు, శ్రీ సూర్యనారాయణుడు, అలాగే ఆదిదేవుడు, ఆదివారము. ఈయనను మనము ఆదిదేవుడుగాను మహావిష్ణువునుగా మనం ఆయనను పూజిస్తాం. ఇది వైష్ణవ మతం. అలాగే చంద్రుడు నక్షత్రాలతో కూడుకొని ఉన్నటువంటి ఆ చంద్రుడిని శైవ మతంగా మనం పూజిస్తాం. ఎందుకంటే శివుడి శిరస్సును ఉన్నటువంటి నెలవంక కాబట్టి ఆయనను మనము శివస్వరూపం, ఆయనే శివుడు అని కూడా మనము భావిస్తాము. అలాగే ఆయనను తల్లిగా కూడా భావిస్తాము. ఈ సూర్యచంద్రులే ఈ విశ్వానికి దిక్చూచి అని చెప్పేసి మన యొక్క సనాతనమైనటువంటి సిద్ధాంతము. అలాగే మనము మనము అనేక విధాలు కూడా పూజించుకుంటూ వస్తుంటాం కాబట్టి ఆ శైవ మతంగా ఆ యొక్క ఆది శంకరాచార్యులను గురువుగా, అందుకే వాళ్ళిద్దరిని మనము ఆదిదేవుళ్ళని ఎలా అంటున్నామో అదేవిధంగా మనుషుల్లో ఇంత ప్రపంచమంతా కూడా, భారతదేశం అంతా కూడా పునఃప్రారంభం చేసి పునఃప్రతిష్ఠ చేసి దేవాలయాలన్నిటికీ జీర్ణోద్ధారణ చేసినటువంటి ఆ ఆది శంకరాచార్యులని మనము గురువుగా పూజిస్తాం. ఆది శంకరాచార్యులని గురువుగా, ఆది అని అన్నాం. ఏమిటి? గురువుల్లో ఆది, ఆయనను మనం పూజించాలి, ఆది శంకరాచార్యుని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నిన్న కాక మొన్న వచ్చినటువంటి సాయిబాబా, నిన్న కాక మొన్న అంటే ఏంటి, 1890 ఆ ప్రాంతంలో జన్మించి అతను 1930 ఆ ప్రాంతంలో తను చనిపోయాడు. తననే ఇప్పుడు గురువుగా చేసుకొని భారతదేశం అంతా కూడా పూజిస్తుంది. గురువు అంటే ఆయనే గురువు. గురువు అనేదాన్నే మనము గురు పౌర్ణమిగా సాయిబాబాను పూజిస్తున్నారు. ఇదంతా మన హిందూ మతంలో జరుగుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు. ఏమిటి? కుట్రలు, కుతంత్రాలు. ఇందులో హిందువులందరినీ కూడా చిన్న భిన్నం చేయడమే. ఇప్పుడు ఈయన వచ్చేసి వైష్ణవ మతం మేమే, ప్రపంచమంతా మేమే అన్నీ చేసింది అని చెప్పడం. దానికి కూడా ఆయన ఇంకొకటి కూడా చెప్తూ మన రాయలసీమను, కర్ణాటక ఈ అంత ప్రాంతాలంతా కూడా పరిపాలించినటువంటి బుక్కరాయలు అంటే మన శ్రీకృష్ణదేవరాయలు, వాళ్ళెప్పుడు ఆది శంకరాచార్యులు ఎప్పుడు, ఏమిటి, దానికి సంబంధం ఏమిటి, దీనికి సంబంధం ఏమిటి, వాళ్ళు పునఃప్రారంభం చేశారు. ఎవరు? మన శ్రీకృష్ణదేవరాయలు, బుక్కరాయలు, వీళ్ళందరూ కూడా. అలాగే వీళ్ళు చేసింది ఎప్పుడు? మహా అంటే ఒక 400 సంవత్సరాల కిందట లేదా 500 సంవత్సరాల కిందట వీళ్ళు చేశారు. ఆయన చేసింది ఎప్పుడు? 1300 సంవత్సరాల కిందట. ఎంత వచ్చిపోయి. మన ఆది శంకరాచార్యులు ఎప్పుడో ఆయన పునఃప్రతిష్ఠ జీర్ణోద్ధారణ చేసుకొని వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు జరిగిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, ఆ తర్వాత బుక్కరాయలు, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ చేసుకుంటూ వచ్చారు. అంతే తప్ప వీళ్ళే చేశారని చెప్పడానికి అయితే ప్రమాణికమే లేదు. నక్కకు నాగలోకానికి సంబంధం పెట్టకూడదు. అలా మనం ఏదైనా సరే మాట్లాడేది ప్రతిదీ ప్రజలు అందరూ చూస్తూ ఉంటారు. మనం మాట్లాడేది అందరూ వింటూ ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు, ఎటువంటి సందేశం ఇస్తున్నారు అన్నది చిన్నపిల్లలు కూడా గమనిస్తారు. కాబట్టి దీనివల్ల మన భారతదేశానికి, హిందూ సమాజానికి ఇది మాత్రము తీరని ఒక నష్టమే.
ఇక్కడ వైష్ణవ శైవ అనే సంబంధమే లేదు. అందరూ కూడా తల్లి తండ్రిగా పూజించాలే తప్ప తల్లి తండ్రిగా పూజించాలి. తల్లి అంటే పరమేశ్వరుడు, తండ్రి అంటే మహావిష్ణువు. ఆయనను భక్తిలో ఏమాత్రం వ్యత్యాసం లేకుండా, తేడా లేకుండా, ఎటువంటి ఆలోచనలు ఈర్ష్యాద్వేషాలు లేకుండా ప్రజలైతే భక్తి శ్రద్ధలతో ఇద్దరిని కూడా పూజిస్తూ, ఇద్దరిని ప్రేమిస్తూ, ఇద్దరిని కూడా తల్లి తండ్రిగా ఆరాధిస్తూ ఉన్నారు. అటువంటి ప్రజల్ని ఈ యొక్క మనం మాట్లాడిన ఏదైతే ఉందో ఈ మాటలు ప్రజలందరినీ కూడా విచ్ఛిన్నం చేయడం అన్నమాట. విచ్ఛిన్నం అంటే ఇందాక నువ్వు అన్నట్టుగా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అన్న సామెత కింద. కానీ చదువు లేని వాళ్ళు, కాస్త ఉద్యోగం లేని వాళ్ళు ఇలాంటి గొడవలు పడటం కామన్. కానీ ఒక ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి విద్వేషాలు రచ్చగొట్టడం అనేది చాలా బాధాకరంగా. 100% ఇందులో మాత్రం అందరూ కూడా ఈ విషయంలో తనను వ్యతిరేకిస్తారు. అదే కాకుండా అందరిలో తను చులకనైపోతాడు. అందరిలో ప్రజలందరిలో కూడా. సో ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు, అతను వచ్చి బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సింది అంటారా ప్రతి ఒక్కరు కూడా? వాస్తవంగా చెప్పాలంటే మరి మెసేజ్ ఇవ్వాలి కదా. ఏదైనా మనము మాట్లాడింది నువ్వే కాబట్టి నువ్వే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేయాలి. దాన్ని నువ్వే ఫుల్ స్టాప్ పెట్టినప్పుడే అది బాగుంటుంది. అందరూ కలిసి బలంతాన చెప్పి పెట్టించడం వేరు. నువ్వు హిందువులందరికీ కూడా నీ అంతటా నువ్వే ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుంది. అది నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ఇచ్చినట్టు అవుతుంది. మేమందరం కలిసి నువ్వు తప్పు అని నిన్ను తప్పుబట్టి ఏదో బలవంతంగా నువ్వు ఇష్టం లేకుండా చెప్పడం వేరు. అది ఇష్టపడి చెప్పేది వేరు. కానీ ఇటువంటివి ఎవ్వరైనా చేయకూడదు. హిందువులందరూ ఒకటే. ఇక్కడ మనకు ఇద్దరు తల్లి తండ్రి వంటి వాళ్లే తప్ప ఏ ఒక్కరు ఎక్కువ కాదు. వైష్ణవులు గొప్ప లేదంటే శైవులు గొప్ప అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే ఆ విధంగా ఆలోచిస్తారో వాళ్ళు సమాజానికి చీడ పురుగులు, వాళ్ళు సమాజానికి హానికరము, సమాజానికి ఉపయోగం లేని వాళ్ళు. ఏ విధంగా నువ్వు సమాజానికి నిరూపించగలవు? కాబట్టి ప్రజలు, భక్తులు ఇటువంటి వాటిని నమ్మవద్దు, ఇటువంటి వాటిని పరిగణలోకి తీసుకోవద్దు. హిందువులందరూ కూడా విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అలాగే ఇద్దరిని పూజించండి, ఇద్దరిని ఏమాత్రము కల్మషం లేకుండా ప్రేమించండి, పూజించండి భక్తిపూర్వకంగా. అంతే తప్ప ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు మా విష్ణువే గొప్ప అని చెప్పి, మా శివుడే గొప్ప అని చెప్పేసి ప్రజలు మాత్రం ఇవి దగ్గరికి కూడా రానివ్వద్దు. ఇటువంటి ఆలోచనలు అనేటి దగ్గరికి రానివ్వద్దు. ఇటువంటి వాళ్ళని కూడా ఎక్కువగా నమ్మవద్దు. ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. అయితే వాళ్ళు చెప్పేది మంచి అవుతే పరిగణలోకి తీసుకోండి, వాళ్ళు చెప్పేది చెడు అవుతే దాన్ని తీసేయండి, మీ యొక్క మైండ్లో నుంచి తీసేయండి. ఏది ఏమైనా కూడా 100% ఆయన చెప్పింది తప్పు. కాబట్టి క్షమాపణ చెప్తే తనకు మంచిది, తన ఒక ఆ యొక్క వాళ్ళందరికీ కూడా అందరికీ మంచి విలువ పెరుగుతుంది. అలా చెప్పని పక్షాన ఏమవుతుందంటే వాళ్ళ విలువ అనేది తన ఒక్కడి వల్ల అందరికీ కూడా మాట వస్తుంది, అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీన్ని ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడూ కూడా చేయకపోవడం చాలా మంచిది. హిందూ సమాజాన్ని ఒకటి చేసి హిందూ సమాజాన్ని నడిపించాల్సిన వ్యక్తులే ఈ హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ చెడగొడుతున్నారంటే ఇవి ఇంతకంటే హానికరమైంది ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. అందరూ ఒకటే, అందరూ సమానమే, అందరూ కూడా. ఇక్కడ మనకు వైష్ణవం శైవం అనేది నాకు లేనే లేదు, నేను పట్టించుకోను కూడా. విష్ణు దగ్గరికి వెళ్ళాము అంటే మనము ఆయనను ప్రేమతో భక్తితో పూజించాలి. ప్రతి ఒక్కరు కూడా సూర్య నమస్కారం ఎందుకు చేసుకుంటారు?
హిందూ ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారం చేస్తారు. ఎవరు? శివభక్తులైనా విష్ణు భక్తులైనా ఎవరైనా కూడా సూర్య నమస్కారం చేస్తారు. ఎందుకు? ఆయన మహావిష్ణువు. ఆయనను మనము భక్తి శ్రద్ధలతో పూజించాలే కానీ నువ్వు మా దేవుడు కాదంటే ఎట్లా? అలాగే వైష్ణవులు శివాలయాలను దర్శిస్తున్నారు. ఎవరు? భక్తులు. అన్ని విధాల వాళ్ళు భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు కలత చెందే విధంగా వ్యాఖ్యానాలు ఇవి. ఇటువంటివి వన్ సైడ్ వ్యాఖ్యానాలు, అంటే మొత్తం మీద సమాజానికి హానికరమైనటువంటి మాటలు. కాబట్టి మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకొని మళ్ళీ ప్రజల్లో నీ యొక్క ఉనికి చాటుకో. అంటే అది నీకోసమే. అందరూ కూడా నిన్ను గౌరవభావంతో చూసే విధంగా నువ్వు నడుచుకుంటే అది నీకు మంచిది. లేదంటే ప్రజలందరూ కూడా ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చెప్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది ప్రజలు నిన్ను అసహించుకునే ప్రమాదం ఉంది. నువ్వు ప్రజల్లో చులకనైపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి అంతవరకు రానికుండా నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవడం చాలా మంచిది. మాకు సంతోషమే, మాకు కూడా నువ్వు బాగుండాలన్నదే నా కోరిక. అంతే తప్ప ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అన్నది నా యొక్క అభిప్రాయం. ఫైనల్గా ప్రజల్లో నువ్వు చెడ్డవాడి కాకూడదు, ప్రజలందరిలో కూడా మంచివాడిగా నీవు కొనసాగాలి, ఇంకా గొప్పగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి అందరిలో అన్నదే నా యొక్క కోరిక. చాలా మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ఈ హిందువులు ఇప్పటికైనా సరే మా దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప, ఆ మతం గొప్ప, ఇలాంటి ప్రోపగండాలో ఇరుక్కోకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.